ఆ? అందరికీ నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అట్లాగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలకు కూడా పనిచేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లా ఉన్న విషయం అందరికీ తెలుసు. సిరిసిల్ల అంటేనే మొత్తం వస్త్ర పరిశ్రమ, చేనేత ఇదంతా కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. అది సుమారు 30,000 మంది అక్కడ ఇదే ఉపాధి మీద ప్రజలు 30,000 మంది కార్మికులు బతుకుతున్నారు. అయితే వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితులలో ఈరోజు అక్కడ నివసిస్తున్న పరిస్థితి ఉంది. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే మొత్తం వస్త్ర పరిశ్రమ అనేది, టెక్స్టైల్ అనేది మొత్తం మూతపడ్డది. అక్కడ అసలు 30,000 మందికి పనే లేదు. పని మొత్తం బంద్ అయిపోయి సుమారు 3-4 నెలల నుండి అక్కడ మొత్తం రోడ్డు మీదకి వచ్చి మాకు ఉపాధి కల్పించండి, మా కుటుంబాలను ఆదుకోండి, మేము బతకడానికి మాకు అవకాశం కల్పించండి, ఉపాధి కల్పించండి, మాతో పాటు మా కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడ్డాయి అనేసి 3-4 నెలల నుండి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి విలపిస్తున్న పరిస్థితి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉంది. అందుకని చాలా అత్యంత దుర్భర పరిస్థితిలోకి వాళ్ళు నెట్టబడ్డారు. ఈ నెట్టబడడానికి కారణం ఎవరు అనేసి రకరకాల చర్చలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రధానంగా అక్కడున్న బండి సంజయ్ గారు, అంటే బీజేపీకి సంబంధించిన ఎంపీ, పార్లమెంటు ఎంపీ మెంబరు బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే, దీనికి అంతటికీ కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే, మా బీజేపీ మాత్రం మేము మంచిగా చక్కగా ఉన్నాం, సుఖమైన వాళ్ళం, మా వైపు నుండి ఎలాంటి నష్టం వాళ్ళకి జరగలేదనేసి అబద్ధపు ప్రచారాలు అక్కడ బండి సంజయ్ బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, టెక్స్టైల్కు సంబంధించింది మొత్తం కూడా గతంలో బీజేపీ ప్రభుత్వం రాకముందుకు వాళ్ళకు 3 కేంద్రానికి సంబంధించిన నేషనల్ బోర్డులు ఉన్నాయి టెక్స్టైల్కి సంబంధించి. అంటే బీమా టెక్స్టైల్ ఒకటి ఉంది, అట్లాగే ఇన్సూరెన్స్కి సంబంధించింది. అంటే వాళ్ళ సమస్యలు ఏంటివి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలనేది ఆ 3 బోర్డులలో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించి వీళ్లకు ఏమేమి సౌకర్యాలు కావాలనో, ఏమేమి కల్పించాలనో అవన్నీ కూడా గతంలో కల్పించడానికి ఆ 3 బోర్డులు ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత 3 బోర్డులను మొత్తం రద్దు చేసింది. అంటే రద్దు చేయడం అంటే మొత్తం ఈ టెక్స్టైల్ కార్మికుల్ని మొత్తం కూడా లెక్కలోకి తీసుకోకుండా మీకు మాకు సంబంధం లేదు, సస్తే జావండి, బతికితే బతకండి అనే పద్ధతులలో రోడ్డు మీద వేసింది ఎవరంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఇదొకటే కాదు, ఈరోజు జిఎస్టీ, ఇప్పుడు జిఎస్టీ వస్త్ర పరిశ్రమ మీద ఎంత వేసిరంటే 12% ఈరోజు వస్త్ర పరిశ్రమ మీద వేసిరు. ఇప్పుడు యాజమాన్యాలు కూడా వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు అడిగినప్పుడు, మీకు సౌకర్యాలు మేము ఇక్కడ ఇవ్వాలి, మళ్ళీ 12% కేంద్రానికి కట్టాలి, మాకు అక్కడనే భారం అయిపోతుంది, ఇక్కడ మేము మీకు ఎట్లా ఇస్తాం అనేసి ఈరోజు వాదనలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకని జిఎస్టీ భారం పడడం వల్ల, జిఎస్టీ నిజంగా తక్కువ ఉంటే ఆ ఫలితాలన్నీ కూడా, డబ్బులన్నీ కూడా కార్మికులకు వచ్చేటివి. ఈరోజు కార్మికుల నుండి ఈరోజు తీసుకొని అక్కడ జిఎస్టీ కడుతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని 3 బోర్డులు రద్దు చేయడం ఒకటైతే, 12% జిఎస్టీని కూడా ఈరోజు నిర్ణయించడం వల్ల ఈరోజు వస్త్ర పరిశ్రమ తీవ్రమైన నష్టాల్లో ఉంది. అందుకని ప్రధానమైన కారణం ఈరోజు ఏ నిర్ణయం చేయాలన్నా, ఏ చట్టం చేయాలన్నా, కనీస వేతనము పెంచాలన్నా, కనీస వేతనం కోసం చట్టం చేయాలన్నా, నిర్ణయం చేయాలన్నా మొత్తము 99% బాధ్యత ఎవరిదంటే కేంద్రాంది, పార్లమెంటుది. అలాంటి కేంద్రం మొత్తం ఇప్పుడు చేతులెత్తేసి మళ్ళీ అబద్ధం ప్రచారాలు, ఈ విధంగా కేంద్రానికి ఏమి సంబంధం లేదు అనే పద్ధతులలో ఒక పార్లమెంటు మెంబర్ ఆ విధంగా మాట్లాడడం అనేది సరైంది కాదు అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని బండి సంజయ్ గారు తన వాదనని వెనక్కి తీసుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా పరిశీలించాలి. ఈరోజు న్యాయం చేసే విధంగా నువ్వు ఇక్కడ మాట్లాడడం కాదు, ఇక్కడ మాట్లాడు, ఓకే మేము కాదనట్లేదు, ఇక్కడ కాదు నువ్వు కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, అందరికీ తెలుసు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు, ఇంకా అనేక వ్యతిరేక చర్యలు చేపట్టింది.
అందులో భాగంగానే ప్రజలందరూ కూడా మెజారిటీగా బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ని గెలిపించారు. కాంగ్రెస్ కూడా ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది, వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ వాళ్ళకు కూడా హామీలు ఇచ్చింది. కానీ వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే సరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ ఉపాధి ఎందుకు దెబ్బతిన్నదంటే గతంలో బతుకమ్మ చీరలు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తారా ఇయ్యరా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే బతుకమ్మ చీరలు తెచ్చింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్కీములు మారుతుంటాయి, పేర్లు మారుతుంటాయి, ఇవన్నీ మారుతుంటాయి. అయితే అక్కడ ఉపాధి బతుకమ్మ చీరల వల్ల వాళ్ళకి ఉపాధి అనేది 30,000 మంది కార్మికులకు దొరికింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు బతుకమ్మ చీరలు అన్నారు, నువ్వు ఇందిరమ్మ చీరలు అంటావా, సోనియా గాంధీ చీరలు అంటావా, నువ్వు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, నువ్వు అసలు చీరలు ఇస్తావా ఇయ్యవా ఎత్తేస్తావా అనేది క్లారిటీ ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. రెండోది, ఇది క్లారిటీ వస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుందా లేదా అనేది ఒక అంశం. అందుకని నిజంగా నువ్వు గత ప్రభుత్వాన్ని నేనెందుకు అమలు చేయాలని నువ్వు ఎత్తేసినావు అనుకోండి, ఓకే ఎత్తేస్తే మరి ఎత్తేసినప్పుడు వీళ్ళకు దానివల్ల ఉపాధి దొరికింది, దాన్ని ఎత్తేస్తున్నావు కాబట్టి మరి వీళ్ళకి పరిష్కారం ఏంటిది అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా చెప్పట్లేదు ఇప్పటిదాకా. ఇదొక అంశం. రెండవది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం ఇవ్వడానికి. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ 70,000 మంది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అట్లాగే ఆశా వర్కర్సు 28,000 మంది, అంటే సుమారు 30,000 మంది పనిచేస్తున్నారు. అంటే 1,00,000 మంది పనిచేస్తున్నారు. ఈ 1,00,000 మందికి సంవత్సరానికి 2 జతలు యూనిఫామ్స్ ప్రభుత్వం ఇవ్వాలి. అంటే బడ్జెట్ కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం యూనిఫామ్స్ ఇవ్వాలి. అంటే 2 లక్షల చీరలు, ఒక్కరికి 2 జతలు అంటే వీళ్ళు 1,00,000 మంది ఉంటే 2 లక్షల చీరలు. 2 లక్షల చీరలు వానికో వీనికో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే లాభం ఏముంది? మరి ఈ సిరిసిల్లలో ఉన్న టెక్స్టైల్ వాళ్ళకి, ఈ వస్త్ర పరిశ్రమ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది కదా అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని గమనించమని మేము అడుగుతున్నాం. అందుకని ఇది ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. రెండవది, నాణ్యమైన చీరలు కూడా ఈ ఉద్యోగులకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్స్ ఇంకా చాలా ఇవ్వచ్చు, స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వచ్చు, ఇంకా చాలా ఇవ్వచ్చు. అందుకని కేంద్ర ప్రభుత్వం అక్కడ మోసం చేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను చేయాల్సిన పని చేయకుండా అంటే చేయాల్సిన నిర్ణయం చేయట్లేదు, ఆ కార్మికులకు పరిష్కారం చూపట్లేదు, అసలు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వట్లేదు, చాలా ఆలస్యం చేస్తుంది. ఆలస్యం వల్ల ఇప్పటికే అక్కడ కార్మికులు చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా అక్కడ బీజేపీ ప్రభుత్వం తన విధానాలు సరి చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన నిర్లక్ష్యాన్ని విడనాడాలి. తక్షణమే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేకపోతే సిరిసిల్లలో పనిచేస్తున్న వస్త్ర పరిశ్రమ కార్మికులే పోరాటానికి అంగన్వాడీ ఆశా రంగాల కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాదు, వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అవుతామనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం.